ఈరోజు రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కొనే పరిస్థితి చంద్రబాబు నాయుడుకి లేదని అర్థమైపోయింది. ఆయన యొక్క ప్రజా వ్యతిరేక విధమైన పాలన మీద ప్రజలు విసిగిపోయారు. సో ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతుగా ఉన్నారన్న విషయాన్ని తెలుసుకొని జగన్మోహన్ రెడ్డి గారినే లేకుండా చేయాలని ఆయన మీద హత్యా ప్రయత్నం చేశారు. అది సక్సెస్ కాకపోయేసరికి ఇప్పుడు ఓట్ల గల్లంతు చేస్తున్నారు. ఒక ఎమ్మెల్యేగా నేను స్పష్టంగా చూశాను నా నియోజకవర్గంలో. మరి వెరిఫికేషన్ చేసినప్పుడు మాకు స్ట్రాంగ్గా ఉన్న విలేజెస్ అన్నింటిలో కూడా మ్యాక్సిమం ఓట్లు తొలగించడం జరిగింది. సో అందుకే ఈరోజు ఈసీని కలవటానికి వెళ్ళారు. ఎందుకంటే 1000-2000 ఓట్లతో గెలిచే సీట్లు చాలా ఉంటాయి. సో ఆ విధంగా ప్రజల్ని ఎవరైతే వైఎస్ఆర్సీపీకి ఓట్లు వేస్తారో వాళ్ళని రిమూవ్ చేస్తే మనం అధికారంలోకి వచ్చే అవకాశం ఉంటుందన్న ఒక నీచమైన ఆలోచనతో చంద్రబాబు నాయుడు వెళ్తున్నాడు. దానికి ఫుల్ స్టాప్ పెట్టడానికే జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీకి ప్రయాణమయ్యారు. సో ఏపీలో ఏ సంక్షేమ పథకం చేపట్టినా, ఏ అభివృద్ధి కార్యక్రమం చేపట్టినా వైసీపీ అడ్డుకునే ప్రయత్నమే చేస్తుందనేసి చంద్రబాబు ఆరోపిస్తున్నారు. దీనిపైన అభివృద్ధి కార్యక్రమానికి ఎప్పుడూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఆయన పార్టీలో ఉన్న మేము అడ్డుపడం. కానీ వాళ్ళు ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చకుండా ప్రజల్ని మోసం చేస్తున్నారు. ₹2కే 20 లీటర్ల నీళ్లు అన్నారు. ఎక్కడా కూడా పెట్టిన దాఖలా లేదు. మేము మా సొంతంవి ఇప్పటికి 8 RO ప్లాంట్లు ఇన్స్టాల్ చేయడం జరిగింది. అలాగే అన్నా క్యాంటీన్స్ అన్నారు. సో ఎక్కడ పెడుతున్నారు? నేనే 2 వైఎస్ఆర్ క్యాంటీన్లు పెట్టి ఈరోజు ప్రజలందరికీ కడుపు నిండా అన్నం పెడుతున్నాను. కానీ వాళ్ళు ఇచ్చిన వాగ్దానాన్ని వాళ్ళు నెరవేర్చలేదు. అలాగే మీరు చూస్తే ఈరోజు డ్వాక్రా రుణమాఫీ పూర్తిగా చేస్తానని చెప్పిన చంద్రబాబు నాయుడు 4.5 సంవత్సరం అవుతుంటే ఇంతవరకు రుణమాఫీ చేయకుండా ఈరోజు పోస్టేటెడ్ చెక్కులు ఏ విధంగా ఇస్తున్నాం? మార్చికి నోటిఫికేషన్ వస్తే మార్చు ఏప్రిల్ డేట్ వేసిన చెక్కులు ఏ విధంగా చెల్లుతాయి? అంటే డబ్బులు ఇవ్వకూడదు, కానీ ఇచ్చినట్టు చెక్కులు ఉండాలి, ఈసీ మీద నెపం తోసేయాలి అన్న కొత్త డ్రామాకి ఈరోజు చంద్రబాబు నాయుడు తెరలేపి ఆయన ఇవ్వాల్సిన డ్వాక్రా రుణమాఫీని అంతా కూడా మోసం చేస్తున్నాడన్న విషయాన్ని ఈరోజు మహిళలకు తెలియజేస్తున్నామే. కానీ అది ఆపడానికి మేము ప్రయత్నం చేయట్లేదు. నిజంగా చంద్రబాబు నాయుడు చిత్తశుద్ధి ఉంటే ఏదైతే ఈ రోజు వరకు ఉందో డ్వాక్రా రుణం 22,000 కోట్లు అది పూర్తిగా మాఫీ చేయండి. ఆడవాళ్ళకి రక్షణ కల్పించండి. మద్యపాన బెల్ట్ షాపులన్నింటినీ కూడా తొలగించండి. అప్పుడు మహిళలు మిమ్మల్ని గౌరవిస్తారు, మిమ్మల్ని ఆశీర్వదిస్తారు. వైసీపీ మహిళా సంక్షేమం కోసం ఏ స్టెప్ తీసుకోబోతుంది? మహిళల సంక్షేమం కోసం వైసీపీ మీరు నవరత్నాలు చూస్తేనే అర్థమవుతుంది. ప్రతిదీ కూడా మహిళ కోసమే. ఎందుకంటే ఒక ఇంటిలో మహిళ బాగుంటే ఆ ఇల్లు బాగుంటుంది, ఆ కుటుంబం అభివృద్ధి చెందే అవకాశం ఉంటుంది. కాబట్టి అన్ని రకాలుగా మహిళా పక్షపాతి అయిన మా జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారు లాగే మహిళా సాధికారతకి అన్ని రకాలుగా సపోర్ట్ చేస్తారు. సో చూస్తున్నాం కదా, వైసీపీ అధికారంలోకి వస్తే మహిళా సాధికారత కోసం పాటుపడుతుంది. నిరంతరం మహిళల సంక్షేమ భాగంగా నవరత్నాల్లో మహిళల సంక్షేమం కోసం ప్రత్యేకించి కార్యక్రమాలను కూడా పెట్టడం జరిగింది. ముఖ్యంగా ఏపీలో జరిగే ఓటర్ల జాబితాలో అవకతవకలపై అన్ని ప్రూఫ్స్ తోనే ఈసీని కలవడానికి జగన్మోహన్ రెడ్డి వెళ్లారు అనేసి ఎమ్మెల్యే రోజా చెప్తున్నారు. ఇది ప్రస్తుతం వైసీపీలో ఉన్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ సంతోష్తో అశ్విత, ప్రైమ్ 9 న్యూస్, హైదరాబాద్.